దానికి శ్రీకాకుళంలో చూడడానికి ఏముందా? దేశానికే వెలుగునిచ్చే ఆదిత్యుడు కొలువైన ఏకైక క్షేత్రం మా అరసవిల్లు. అద్భుత శిల్పకళ సంపదతో అలరారుతున్న దక్షిణ కాశీ మా శ్రీముఖలింగం. నది సముద్రంతో కలిసి అద్భుత సంగమ తీరం మా కళింగపట్నం. జలపాతాలు ఘాట్రోడ్లతో ప్రకృతి ప్రేమికులు స్వర్గధామం మా సీతంపేట. బౌద్ధ మత చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం మా సాలిహొండం. వేల మైళ్ళ దూరం నుండి విదేశీ పక్షులు వెతుక్కుంటూ వచ్చే అతిథి గృహం మా తిరునీలపురం. జాతిపిత గాంధీజీని మెప్పించిన మా స్వచ్ఛమైన రాజసం కొండూరు కబ్బరు. ప్రపంచానికే రుచిని పంచే నాణ్యమైన జీడిపప్పు నిలయం మా పలాస. శ్రీకాకుళం రైతన్న గుండెల్లో ధైర్యం నింపే జీవనధార మా వంశధార. కోనసీమను మించిన పచ్చదనంతో కొబ్బరి తోటల మధ్య ప్రవేశించే మా అందం ఉద్దానం. బ్రిటిష్ కాలం నాటి లైట్ హౌస్ ప్రశాంతమైన సముద్ర తీరాల కలయిక మా బారువ. కొండల నడుమ కొలువై ఉన్న మల్లికార్జున స్వామి ఆధ్యాత్మిక వైభవం మా రాజవలస. మూడు నదుల కలయికతో పునీతమైన త్రివేణి సంగమ క్షేత్రం మా సంఘం. మమ్మల్ని వెంటనే చేసే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కదిలించే ఆలోచన అయినా దేశాన్ని నడిపించే అధికారం మా గడ్డి నుంచే కొడతారు. శ్రీకాకుళం అంటే ఒక ఊరు కాదు, అది ఒక ఎమోషన్.